ప్రజల కష్టాలను చూసి ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వస్తున్న కేసీఆర్ కు ఆదరణ లభిస్తుండటంతో హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ కేసీఆర్ ను తిడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రేగొండ మండలం దమ్మన్నపేట, రూపిరెడ్డిపల్లి, రేగొండ, రంగయ్యపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మే 13న జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ ను గెలిపించాలని కోరారు. అందుకు ప్రతి ఒక్క కార్యకర్త రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, అరాచకాలను, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలం వెళ్లదీస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. అనంతరం జాతీయ ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి ప్రజలను ఓటు వేయాలని కోరారు. పెళ్లికి పైసలు అయితే ఇస్తాను కానీ బంగారం ఎట్లా, పుస్తకం ఎట్లా, గొలుసు ఎట్లా అంటే నేను తులం బంగారం ఇస్తాను ఇచ్చిండా? పెళ్లిళ్ళు కాలేదా? ₹1,00,000 కూడా ఇస్తలేడు, తులం బంగారం ఇస్తలేడు. మరి అదే విధంగా గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తాడు. 500కు మీరు కొనుక్కోలే నేను ఇస్తా అంటాడా లేదా? మన అందరం కూడా వ్యవసాయదారులమే. వ్యవసాయం చేసుకుంటే ఆ రోజులలో ఎవరు కూడా రైతులకు పెట్టుబడి సాయం ఇయ్యలే. 10,000 ప్రతి సంవత్సరం ఇచ్చినాం. 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఆ 10,000కే దిక్కు లేకుండా పోయింది. మొన్నటిదాకా లొల్లి పెడితే మళ్ళీ ఇప్పుడు ఇస్తా అంటా ఉన్నాడు. ఇక చాలా విషయాలు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిళ్ళు. ఈ రోజు ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. మేము గతంలో ఉన్నప్పుడు ఎండాకాలంలో అదనంగా పైసలు ఇవ్వాలని చెప్పి ఎండాకాలం ఎక్స్ట్రా ఇప్పింది. ఇప్పుడు అడిగిన మీ ఫీల్డ్ అస్టామని ఏమి ఇస్తలేరట. ₹220 పడతానని చెప్తా ఉన్నారు. మన కష్టాలు చూపెడతా ఉన్నారు, ఈ బాధ పెడతా ఉన్నారు. కేసీఆర్ గారు మరి అందరు సామెత ఉండే పాలిచ్చే బర్రెకు మేతేసి మరి పాలు వెండితే వస్తాయి కానీ దున్నపోతకు మేతేసి పాలిచ్చే బర్రెకు వెండితే రావనే సామెత ఎట్లయితే మనకు తెలుసో, ఈ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినోడు. తెలంగాణ సమరలు, అక్కలు అందరూ కూడా రేపు పార్లమెంట్కి ఎన్నికలు ఉన్నాయి. ఈ రోజు మాకు ఓటేయడం వల్ల ప్రభుత్వం ఏం పడిపోదు. కానీ నాకు ఓటేస్తే రేవంత్ రెడ్డికి భయం పుచ్చుకుంటుంది. అబ్బో నేను కనుక చక్కగా పనిచేయకపోతే 5 నెలలకే ప్రజలు నాకు వ్యతిరేకంగా తీర్పిచ్చిళ్ళు, షాక్ ఇచ్చిళ్ళు, ఉళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలనే ఒక భావనతో పనిచేస్తాడు. కాబట్టి కేసీఆర్ గారికి ఒకసారి మళ్ళీ అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మన తరఫున పోరాటం చేస్తాడు, మనకు అండగా నిలబడతాడు. నేను కూడా మీకు అండగా ఉంటా. ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఏమైనా చేస్తే అడుగడుగునా ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. మరి మీరందరూ కూడా సహకరించమని కోరడానికి ఇక్కడికి వచ్చినాం. కొట్టాడు తెలంగాణ తెచ్చిన 10 ఏళ్ళ ముఖ్యమంత్రి. ఆయన తొక్కుతాడట, పేగులు తీస్తాడట, మెడ వేసుకుంటా అంటాడు, కండ్ల గుడ్లు తీసి గోళీలు ఆడుతా అంటాడు, షెడ్ కూడా వ్యక్తా అంటాడు, లేకపోతే ఇంకేదో చెప్తాను. అవి మాట్లాడొచ్చు నా ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చునా అంటే నాకు తెలిసింది అదే విద్య, తిట్టుడు తప్ప నాకేం తెలియదు అనే పద్ధతులు ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్న దమ్మన్నపేట ఆడబిడ్డలు, మా రైతు సోదరులు, మా పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు ఒక్కసారి మరి ఆలోచన చేసి మీరు నిర్ణయం ఇవ్వండి. మరి ఇంకా 4-5 రోజులకి ఎలక్షన్లు ఉన్నాయి. తప్పకుండా మీరు అందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మేము మీ అండగా ఉంటామని తెలియజేస్తూ